ఒకవేళ బలహీనుడు ఏమి చేయలేకపోవచ్చు, అన్యాయానికి గురవుతున్నవాడు మాట్లాడలేకపోవచ్చు, కానీ అతని కేకలు, అతని అరుపులు, అతని మొర వినేవాడు పరలోకంలో దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనిషి కాదు అక్రమం చేయడానికి, ఆయన దేవుడు. నోవాహు దినములలో ఆయన దీర్ఘశాంత బట్టి ఇంకను కనిపెట్టుచుండినప్పుడు చాలా దీర్ఘశాంతుడు ఆయన. నిన్ను అంత తొందరగా చంపడు ఆయన. భూమి మీదికి పంపించి ఒక జీవితాన్ని ఇచ్చి, బ్రతుకునిచ్చి, ఏమన్నా ఉండటానికి ఇల్లు ఇచ్చి, తెలివితేటలు ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, సంపాదించుకోవడానికి ఎంతో జ్ఞానం ఇచ్చి దేవుడు ఎన్నో చేస్తే చివరికి ఆయన గురించి వినటానికే నీకు మనసు లేక ఈ నీ హృదయం అంతా లోక సంబంధమైన ఐహిక విచారంతో నిండిపోతే అప్పుడు దిగిపోతాడు దేవుడు, అప్పుడు వేసేస్తాడు మన భాషలో.